కురుక్షేత్రంలో అర్జునుడు మేరువుగా నిలబడిపోయాడు. అక్కడ అందరినీ చూస్తున్నాడు. వాళ్ళ బంధువులంతా ఉన్నారు అక్కడ కురుక్షేత్రంలో కౌరవుల తరపున. వాళ్ళ తాతలు, ముత్తాతలు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అందరూ రక్త సంబంధికులు ఉన్నారు అంతా. అయితే ఆ బేరువులో ఉన్న శ్రీకృష్ణ వాడికి అర్జునుడికి అన్నీ చెప్పాడనమాట. ఏంటి, నువ్వు ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది. నువ్వు ధర్మాన్ని కాపాడటం కోసం ఇప్పుడు యుద్ధంలోకి దిగావు. నువ్వు బేరువులా ఉండద్దు, ధీరుడిలాగా అస్త్రశస్త్రాలను సంధించి నువ్వు కురుక్షేత్రంలో విజయమో వీరస్వర్గమో పొందు. విజయం పొందినా మంచిదే, వీరస్వర్గం పొందినా మంచిదే. ఎందుకంటే ఒక ధర్మం కోసం పోరాడి నువ్వు చచ్చిపోయావు అని చెప్పేసి అందరూ నేను కొనియాడతారు. అధర్మం నీ వైపు నువ్వు యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని చేస్తున్నావు, ధర్మం వైపు ఉన్నావు. అలాగే నువ్వు ఒక వైపు విజయం సాధించావనుకో, అందరూ నిన్ను కొనియాడతారు. ప్రజలందరూ ధర్మ పాలనలో ఉంటారు. ఒక దుర్యోధనుడి ఆ ధర్మ పాలనతో విసిగిపోయారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ధైర్యంగా ముందుకు నడు అని చెప్పేసి చెప్తాడు. అవన్నీ మనకి గీతలో, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు.